అందరూ చాలా బాగుంది అంటున్నారు. ఇంతకీ మీరు చూసారా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది బాలకృష్ణ గారి గురించి. అగ్ర కథానాయకులు నందమూరి బాలకృష్ణ గారి సినీ ప్రయాణం ప్రారంభించి ఆగస్టు 30వ తేదీతో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆయన తొలి సినిమా తాతమ్మ కళ 1974 ఆగస్టు 30వ తేదీన రిలీజ్ అయింది. విజయవంతమైనటువంటి కథానాయకుడిగా ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి బాలకృష్ణ గారు మరి అటు రాజకీయము, ఇటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఎంతో కృషి సేవారంగంలో కూడా చేస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన్ను సెప్టెంబర్ 1న ఘనంగా సన్మానించాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి అయినటువంటి దామోదర్ ప్రసాద్ గారు, తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు సునీల్ నారంగ్ గారు, తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ గారు, ఇంకా సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ గారు, ఇలా ఎందరూ కలిసి ఈ వేడుకకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారన్నమాట. సన్మాన వేడుకకు భారతీయ సినిమా, ఇతర రంగాలకు చెందినటువంటి ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆహ్వాన పత్రిక కూడా తీసుకొచ్చారు. సినీ రంగానికి చేసినటువంటి సేవలను ప్రస్తావిస్తూ దాన్ని రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 1న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని ఈ వేడుక జరగబోతుంది. 50 ఏళ్ల సినీ ప్రయాణంలో బాలకృష్ణ గారు 109 సినిమాల్లో కథానాయకుడిగా నటించారు. ఆయన సరసన 129 మంది హీరోయిన్స్ ఆడి పాడారు. భారతీయ నటుల్లో అత్యధిక మంది హీరోయిన్స్తో కలిసి నటించినటువంటి వ్యక్తిగా ఆయనకు రికార్డు ఉంది. సోషల్, మైథలాజికల్, హిస్టారికల్, బయోపిక్, సైన్స్ ఫిక్షన్, ఇలా అన్ని జానరాస్లో ఆయన రికార్డ్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ గారు కథానాయకుడిగా సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కబోతుంది. బాబీ గారు దర్శకత్వాన్ని వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ గారు, సాయి సౌజన్య ప్రొడ్యూసర్స్ అన్నమాట. మరి అందరూ కూడా ఈ వేడుక కోసం ఎప్పుడెప్పుడు ఎంత అంగరంగ వైభవంగా జరగబోతుందా అంటూ ఈగర్గా ఎదురు చూస్తున్నారు.